ప్రైజ్ ద లార్డ్. ఈ దిన లేఖన భాగం లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధితో నిండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియున్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మంచి మాటలు, చెడ్డ మాటలు ఎక్కడి నుండి వస్తాయి? హృదయం నుండే వస్తాయి. అయితే మంచి మాటల చేత నింపబడిన వాడు అంటే మంచి ధననిధి నుండి హృదయము నిండా దేవుని మాటలను విని వాటి ప్రకారం బ్రతుకుతూ విశ్వాస జీవితంలో కొనసాగేవాడు మాట్లాడే మాట చాలా హృదయానికి నెమ్మది కలిగించే మాటలు బయటికి వస్తాయి. ఏ విధంగానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని పైన విశ్వాసం ఉంచు, ఆయన పైన నిరీక్షణ కలిగి ఉండు. ఈ దినం కొంత కష్టంగా ఉన్నా రేపటి దినమున నువ్వు తిరిగి దేవుని సన్నిధానంలో బహుబలంగా కొనసాగుతావు. ఆయన నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు అంటూ దేవుని మాటలు ఏవైతే తన హృదయంలో దాచుకున్నాడో ఆ దాచుకున్న మాటలే ఇతరులకు అందించటానికి నిలబడతాడు. ఇవి మంచి ధననిధిలోని మాటలు. దేవుని సన్నిధానంలోని మాటలు మనల్ని బహుబలంగా నిలబెట్టేది. అదే చెడ్డ ధననిధి. మంచి మాటలు కాకుండా చెడ్డ విషయాలను మాట్లాడే మనుషులు కూడా ఉంటారు. చెడ్డ విషయాలు అనగానే చాలాసార్లు చెడ్డ మాటలే అనుకుంటాం. మన బ్రతుకు పైన మనకు ఒక నిరీక్షణ లేని మాటలు మాట్లాడతారు. ఇంతే నీ బ్రతుకు, ఇక నువ్వేం చెయ్యలేవు, నువ్వే పాటివాడు అంటూ మనల్ని అనేక సార్లు వారు హృదయంలో ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు వారు జీవితం పట్ల, దేవుని పట్ల కలిగి ఉంటారో వాటిని ఇతరుల పైన రుద్దటానికి లేదా ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ చెడ్డ ధననిధిలో నిలబడ్డవారు దేవుని మాటలను కాకుండా లోకపు మాటలను హృదయంలో కలిగిన వారు లోకస్తులుగానే మాట్లాడతారు. వారు ఇంకొక మెట్టు కిందికి జారి అనేకమైన అన్యాయపు మాటలు మాట్లాడతారు. వారి మాటలు విన్నప్పుడు అయ్యో ఇటువంటితో వారితోనా మాట్లాడుతున్నది అని అనుకుంటాం. అయితే దేవుని మాటలు హృదయంలో దాచుకుంటే మనం ఎలాంటి వారంగా ఉంటామంటే, కష్ట నష్టాల్లో ఉన్నవారు మనతో కొంతసేపు సంభాషించినప్పుడు వారు చెప్పే మాట ఏంటో తెలుసా? నీతో మాట్లాడితే కొంత ఊరట దొరికిందంటాడు. నీతో మాట్లాడినందుకు నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నాకు తిరిగి జీవితం పట్ల నెమ్మది దొరికింది అనే మాటను పలుకుతాడు. అటు నమ్మకమైన మాటను మనం ఇతరుల ముందు పలకాలి అంటే దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని తీరాలి. అందుకే మన హృదయంలో ఏది ఉంటుందో అదే మాటల రూపకంగా బయటకు వస్తుంది. చెడును దాచుకున్నామా, చెడునే మనం మాట్లాడతాం. మంచి దేవుని మాటలు దాచుకున్నామా, ఇతరులకు నిరీక్షణ కలిగిన మాటనే మాట్లాడతాం. దయచేసి మన మాట జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మాట్లాడుతున్న మాటలు ఒకవేళ ఎవరో చెబితే నేర్చుకొని చెప్పే మాటలు కాదు. మనము హృదయంలో ఏ మాటలైతే నింపుకున్నామో ఆ మాటలనే బయటికి వ్యక్తపరుస్తాం. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం? మన జీవితాల్లో మార్పు కలిగిన వారంగా ఉందామా? ఇది వరకు నోరు తెరిచినప్పుడు అది ఆ కుళ్ళబట్టిన సమాధిలా ఉండనేమో, అది భయంకరమైన దుర్వాసన కలిగినదిగా ఉండనేమో. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన మాటలు హృదయంలో నింపుకున్న తర్వాత, ఆయన మాటలను గైకొని అడుగులు ముందుకు వేయడానికి ఇష్టపడ్డ తర్వాత, యేసయ్య సిలువే నా గురి అనుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్న తర్వాత, ఇక జీవితంలో ఎక్కడా కూడా నిరాశ కొలిపే మాటలు హృదయంలో ఉండటానికి వీల్లేదు. మనము ఎక్కడ ఉన్నా ఇతరులకు శక్తినిచ్చే వారంగా, వారికి భరోసానిచ్చే వారంగా ఉండాలి. ఎవరి ద్వారా? మన మాటల ద్వారా కాదు, యేసయ్య మాటల ద్వారా. అట్టి మాటలు మన హృదయంలో ఉంటేనే మాట్లాడగలం. ఇది కాసేపటి కొరకు బయటికి తీసుకుని వచ్చి పెట్టేది కాదు. ఆయన మాటలని, ఆయన చేసిన కార్యాలను నెమరు వేస్తూ ఆ మంచి మాటలను నింపుకోగలిగిన వాడు తప్పక అనేకులకు నిరీక్షణ కలిగిన మాటలే మాట్లాడతాడు. అపజయం పాలవుతున్న వాణ్ణి సైతము విజయంలోకి నడిపించే యేసయ్య మాటలని అందించినప్పుడు వాడు ముందు నిలబడతాడు. మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మన మాటట ఉప్పు వేసినట్టుగా ఉండాలట మన సంభాషణ. మరి దేవుని సన్నిధానంలో మనం ఏ విధంగా ఉంటున్నామో ఒక్కసారి
పరిశీలన చేసుకుందామా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? యేసయ్యా నీకే వందనాలు. ఈ ఉదయకాలం నా తండ్రి యొక్క మాటల కొరకే వందనాలు. తోడైనందుకు వందనాలు. హృదయంలో ఏ మాటలు నింపబడి ఉంటాయో అవే మాటలు బయటికి వస్తాయి. నా తండ్రి, మాలో ఒకవేళ మేము రోత కలిగిన మాటలు మాట్లాడితే మా లోపల ఆ రోతే నిండి ఉన్నట్టు లెక్క. కానీ నా తండ్రి, ఒకవేళ మర్యాద కలిగిన మాటలు, నమ్మకమైన మాటలు, విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నామంటే అది నీ మాటలే అయి ఉంటాయి. దేవా, నీ మాటలు హృదయంలో దాచుకున్నప్పుడే అది సాధ్యం. అట్టి విధంగా క్రైస్తవ బిడ్డలు ప్రతి ఒక్కరిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకస్తులు మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అయ్యా, నీ చల్లనైన స్వరం వినులాగున నీ నమ్మకమైన మాటలు మా హృదయంలో దాచుకుండగా నా తండ్రి, వాటిని మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వాటిని గ్రహించి నెమ్మది పొందుకునేలాగున సహాయం దయచేయండి. మా చుట్టూ ఎంతో మంది నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. నా తండ్రి నాయన, కొట్టుమిట్టాడుచు ఉన్నారు. బ్రతుకును ఇక వద్దు అంటూ నా తండ్రి వారు ఆశ లేని వారిగా అయిపోతున్నారు. కానీ అట్టి వారికి సైతము నీ మాటలు అందించే విధంగా నీ మాటలు హృదయంలో దాచుకుని వారితో మాట్లాడి నా తండ్రి వారిని నీ వైపుకు నడిపించే వారముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, మా నోటిని మేము నా తండ్రి కట్టడి చేసుకొని నీ వాక్కు ద్వారా నా తండ్రి మేము సరి చేసుకొని ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకి ఒక వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.